సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంపు గ్రామాలలో పర్యటించిన రాష్ట్ర మంత్రుల బృందం. వరద బాధితులను పరామర్శించిన మంత్రులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన సభ్యులు. జంగారెడ్డిగూడెంలో జోరుగా సాగుతున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదులకు ఈ నెల 28వ తేదీ ఆఖరి అంటున్న జనసేన నాయకులు వలవల తాతాజీ, చింతల నాని. ఫిట్స్ వచ్చి తీవ్ర గాయాలైన వ్యక్తికి సకాలంలో చికిత్స అందించిన శ్రీనివాసపురం ఏఎన్ఎం జియో హాత్వే సిటీ న్యూస్ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం. కార్గిల్ అమరవీరుల 25వ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఆర్మీ ఉద్యోగులు. ర్యాలీని ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ఫిట్స్ వచ్చి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తికి శ్రీనివాసపురంకు చెందిన ఏఎన్ఎం రాధ ప్రథమ చికిత్స చేశారు. జంగారెడ్డిగూడెంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సెంటర్ లో ఫిట్స్ వచ్చి ఒకేసారి పడిపోయాడు. ఏఎన్ఎం రాధతో పాటు సకాలంలో జియో హాత్వే సిటీ కేబుల్ సిటీ న్యూస్ ప్రతినిధి నాగసూరి బాలసుబ్రహ్మణ్యం వైద్య సేవలకు సహకరించారు. కింద పడిపోయి తల కింద భాగంలో తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఎవరు దగ్గరికి వెళ్లకపోవడంతో అటువైపుగా వెళ్తున్న ఏఎన్ఎం రాధ జియో హాత్వే ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం ముందుకు వచ్చి వైద్యానికి సహకరించారు. వెంటనే ప్యాసింజర్ ఆటోపై తలకు తీవ్రమైన గాయమైన వ్యక్తిని ప్రయాణికుల సహకారంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందజేశారు. సకాలంలో గాయానికి కుట్లు వేశారు. జంగారెడ్డిగూడెంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని కన్నుల పండుగ చేశారు. కార్గిల్ విజయోత్సవం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగస్తులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పూజా రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు, ఉద్యోగ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు జాతీయ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తొలుత అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సాగర్ బాబు, సత్యనారాయణ, నబీ, రాజ్ కుమార్, వాసవి సాయి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగస్తులైన దొమ్మేటి సత్యనారాయణ, జూలూరి వీరరాఘవులు, సూర్యప్రసాద్, సత్యనారాయణ, ఎల్ఐసి హుస్సేన్, నాగేశ్వరరావు, మహమ్మద్ జిలానీ, సత్యం, శామ్యూల్, రాంబాబు, సూర్యారావు, మాధవరావు తదితరులకు శాలువాలతో పూలదండలతో ఘన సన్మానం చేశారు. ఇవాళ మనం బతుకున్నామంటే ఆ రోజు ఆ జవాన్ కాపాడబట్టి మనందరం ఇవాళ మన మీద కూడా బాంబులు ఎత్తారు. ఇవాళ మనందరం కూడా వాళ్ళ అమరవీరులకి నివాళులు అర్పిస్తాం. అలాగే మన తాడేపల్లిగూడెం దగ్గర మిలిటరీ మాధవరం అని ఉంది. మిలిటరీ మాధవరంలో ఎక్కువ మంది సైనికులు అక్కడి నుంచి వెళ్ళారు. అది మన జిల్లాకి గర్వకారణం. ఇప్పుడు కూడా చాలా మంది చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఆ యుద్ధంలో పాల్గొన్న ఆయన ఎవరో ఉన్నారు, నలుగురు ఉన్నారు. జోహార్ అమరవీరులకు. కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 25 సంవత్సరాలు. 1999 జూలై 26న జరిగిన యుద్ధంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి భారత ప్రజలందరినీ కాపాడటం కోసం తమ భార్య బిడ్డలను ఏ మాత్రం కూడా పరిగణలో తీసుకోకుండా, వారి తల్లిదండ్రులు కూడా పరిగణలో తీసుకోకుండా, వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లి 559 మంది సైనికులు ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. దాదాపు 1560 మంది గాయపడటం జరిగింది. అలాంటి ఆ యుద్ధంలో పెద్దలు, గౌరవనీయులు, ఏజెన్సీ టైగర్ గా పిలువబడే కరాటం రాంబాబు గారు చెప్పినట్లుగా ఈ రోజు మనందరం ఇలా క్షేమంగా ఉన్నామంటే ఆనాటి వాళ్ళ యొక్క త్యాగం. ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మాజీ సైనికులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి 9 సైనికులు ఈ రోజు మన మధ్యన ఈ కార్యక్రమంలో, ఈ ర్యాలీలో ఉన్నారని దానికి మనం వారిని ప్రస్తుతిస్తూ, వారు మన పట్టణానికి చెందిన వారు అవడంగా గర్విస్తూ, ఎప్పుడు కూడా మనిషి నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి అనే బౌండరీలు గీసుకొని ఎవరికి ఉపయోగపడకుండా ఉంటున్న ఈ రోజుల్లో మరి సైనికులు ఆ రోజునే 25 సంవత్సరాల క్రితమే చేసినటువంటి అపర త్యాగం, ప్రాణ త్యాగం, 559 మంది సైనికులు మనం కోల్పోవటం, ఆయన 1600 మంది వరకు గాయపడిన దేశాన్ని రక్షించిన ఆ మహానుభావుడికి
వారికి ఈ సందర్భంగా విప్లవాభివందనాలు తెలియజేస్తూ అదే స్ఫూర్తితో మనమందరం ఉండాలి. దేశమే ముఖ్యం. దేశం తర్వాతే నువ్వు, నీ కుటుంబం, నీ వ్యవహారం. దేశ రక్షణ కోసం ఎవరైనా, ఏ వయసు వారైనా, పిల్లలు కాదు, వృద్ధులు కాదు, ఏ వయసు వారైనా సరే అవసరమైనప్పుడు త్యాగానికి ముందుకొచ్చి దేశాన్ని కాపాడుకోవడంలో ముందుండాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా లాం విద్యాసాగర్ అని నేను తెలియజేస్తున్నాను. జూలూరు వీరరాఘవరావు గారు చప్పట్లతో ఆయనకి, అలానే కృష్ణమూర్తి గారు ఎల్ఐసి కృష్ణమూర్తి గారు, అలానే బాలకృష్ణ గారు, గోపాలకృష్ణ గారు, హుసేన్ గారు, అలానే సత్యనారాయణ, నేను, వేలేరుపాడు మండలం తిరుమలపాలెం వరద ముంపు గ్రామాలలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పర్యటించారు. గోదావరి నదిలో బోటుపై వెళ్లారు. గ్రామాలలో సహాయక చర్యలపై గ్రామస్తులతో మాట్లాడారు. అన్ని రకాలుగా ముంపు ప్రాంత గ్రామాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. వీరికి నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేస్తారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని గ్రామస్తులను కోరారు. అపార్ట్మెంట్ లో ఉండేవారు బైక్ బ్యాటరీలను లిఫ్ట్ లో నుండి తీసుకువెళ్తే ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు తెలిపారు. బైక్ బ్యాటరీని లిఫ్ట్ లో తీసుకువెళ్తే భారీ ప్రమాదం జరిగిన సంఘటన చూపర్లను కలిచివేసింది. బ్యాటరీ యొక్క ఎలక్ట్రానిక్ ఛార్జ్ మొత్తం లిఫ్ట్ అయస్కాంత క్షేత్రంగా మారుస్తుందని తెలిపారు. పాడైపోయిన బ్యాటరీలను లిఫ్ట్ లో తీసుకువెళ్తే ప్రమాదం ఇదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. పనికిరాని ఎలక్ట్రానిక్ బైక్ బ్యాటరీ సైతం లిఫ్ట్ లో తీసుకువెళ్లకూడదని చర్చిస్తున్నారు. ఎలక్ట్రానిక్ బ్యాటరీల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో డాంగినగర్ వీధిలో వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు. లలిత గ్రూప్ సభ్యులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. వేకువజాము నుంచే కనకదుర్గమ్మ తల్లికి విశేష కైంకర్యాలు జరిపారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారెను సమర్పించినట్లు మహిళా భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూప తదితరులు పాల్గొన్నారు. రీల్స్ చేయడానికి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సాహసోపేతమైన రీల్స్ చేస్తున్నామని అపోహలో విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు. కర్ణాటకలోని కూర్గు జలాశయం గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేశారు. ఈ సమయంలో కిందకు ఉధృతంగా ప్రవహిస్తున్న జలధార వద్ద కొంతమంది యువకులు రీల్స్ చేయడానికి పోటీ పడ్డారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాలాలు మారుతుంటాయి, పాలకులు మారుతుంటారు. ఆధునిక సమాజంలో ఎందరో శాస్త్రవేత్తలు వెలుగులోకి వస్తుంటారు. కానీ చరిత్రను తిరగరాసే శాస్త్రవేత్తలలో పేరుకు దగ్గరగా శాస్త్రవేత్తలలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒకరని జంగారెడ్డిగూడెం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రా అప్పారావు అన్నారు. పట్టణంలోని దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అబ్దుల్ కలాం 9వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం విగ్రహదాత ఆకుల రామచంద్రరావు, ఫౌండేషన్ చైర్మన్ ఎర్రా
అప్పారావు, మల్లేశ్వరరావు, పెనుమర్తి సురేష్, ప్రతిభా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సీఎం రాజు, లోవరాజు, రూపాదేవి, కాలేజ్ ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు. సూర్య సీడ్స్ వారు అందించిన శ్రీ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు అర్పించి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ స్కూల్ యాజమాన్యం మొత్తం ఇక్కడ హాజరుపడి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి శ్రీ అబ్దుల్ కలాం గారిని ఘనంగా నివాళులు అర్పించుకున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ మన జంగారెడ్డిగూడెం నందు స్కూల్ పిల్లలకి చక్కగా ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన స్కూల్ పిల్లలకి చక్కగా ఉపాధ్యాయులు పాఠాలు బోధించి చక్కగా ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా అబ్దుల్ కలాం యొక్క ఆశీస్సులు ఉండాలని. భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా పుర ప్రముఖులు అలాగే ఈ సంజయ్ జూనియర్ కాలేజ్ సమక్షంలో ఈ విగ్రహదాతలు అలాగే అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి ఎర్ర అప్పారావు గారు అండ్ టీం వారి సమక్షంలో ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకం. అయితే అబ్దుల్ కలాం గారి జీవితంలో మర్చిపోలేని ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన నాకు 3 అమ్మలు ఉన్నారు అని చెప్పారు. ఒకటి ఆయన కన్న తల్లి అయినటువంటి ముస్లిం, 2 ఆయన అంతిమంగా ఇష్టపడినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి హిందూ, 3 ఆయన అమితంగా ప్రేమిస్తున్నటువంటి మదర్ తెరీసా క్రిస్టియన్. ఈ విధంగా ఆయన తన యొక్క మత సామరస్యాన్ని చాటుకున్నాడు. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఇది నిజమైన నిదర్శనం. అలాగే అబ్సెంట్ గా కలిసి వచ్చింది ఏంటంటే ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీకి దట్ మీన్స్ DRDO కి చైర్మన్ గా పనిచేశారు. అయితే అబ్సెంట్ గా కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఆయన్ని రాష్ట్రపతిగా ఎన్నిక చేసింది కూడా NDA పార్టీనే. ఇది ఈ సందర్భంగా తెలియపరచడం కొంత ఎంతైనా సముచితమని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే ఆయన ఒకే ఒక విషయం చెప్తూ ఉండేవారు, ఎదిగే వయసులోనే చదువుని ఆసరాగా చేసుకుంటే ఆ చదువు 10 మందిలో మనల్ని నిలబెడుతుంది, ఆ 10 మందిలోనూ ఎంచుతుంది. ఎవరి జీవితం కూడా పరిచిన పూల పాన్పు కాదు. రాళ్ళు ఎత్తులు పల్లాలు దాటుకుని ముందుకెళ్తేనే మనిషి మహనీయుడు అవుతాడు అని తెలియపరిచారు. ఆయన ఏ సబ్జెక్ట్నైతే ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ చదివే సమయంలో ఈ 4 సంవత్సరాల కోర్సు నేను అనవసరంగా చదివానే అనే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే కాలక్రమంలో తన శాస్త్రవేత్త అయిన తర్వాత నేను ఏ సబ్జెక్ట్నైతే విరక్తి చెంది ఉన్నానో అదే సబ్జెక్టులో నన్ను దేశం గర్వించదగ్గ వ్యక్తిగా నిలబెట్టిందని ఆయన ఎన్నోసార్లు వక్కాణించడం జరిగింది. అయితే 1970-80 దశకంలో ఆయన యొక్క సాధించిన ఘనకీర్తులు భారతదేశానికి తలమానికంగా నిలిచాయి. ఒక పోఖ్రాన్ కానీ, SLV-3 కానీ, SLV-7 కానీ, ఇలాగా ఆయన DRDO ఇస్రో చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన అణ్వాస్త్రాలే ఇవన్నీ కూడా. అలాగే భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక తిరిగిలేని అణ్వాయుధ శక్తిగా నిలబెట్టిన ఈ క్షిపణులన్నీ కూడా అబ్దుల్ కలాం గారి ఆలోచనలో పుట్టుకొచ్చిన సుపుత్రికలని తెలియజేయడం ఎంతైనా గర్వకారణం. ఇలాంటి వ్యక్తి యొక్క వర్ధంతిని ఇలాంటి గొప్ప వ్యక్తుల సమక్షంలో జరపడం అనేది ఎంతైనా గర్హనీయం. ఇది ఈ పట్టణానికి అలాగే ఈ విద్యార్థులకి ఎంతో స్ఫూర్తిదాయకం, అభినందనీయం. థ్యాంక్ యూ. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. శనివారం ఏలూరు అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. రైతాంగం కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్ పై జూలై 28, 29వ తేదీలలో నిరసనలు, ఆగస్టు 9న కార్పొరేట్ క్విట్ ఇండియా డే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, BKMU జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పి పెంటయ్య, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, KSN మూర్తి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు నున్నా వెంకట్రావు మాట్లాడారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసగించిందని విమర్శించారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని, కేరళ తరహాలో రుణ విమోచన చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, రైతులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. సమావేశాన్ని ఏలూరు అన్నే భవనంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా డే సందర్భంగా క్విట్ కార్పొరేట్స్ అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసనలకి ఇవాళ కిసాన్ మోర్చా పిలిపించింది. దాంట్లో భాగంగా కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగాన్ని, కార్మికుల్ని, వ్యవసాయ కార్మికుల్ని వాళ్ళ శ్రమని దోచుకు తింటున్న, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పోగేసుకుంటున్న
ఈ కార్పొరేట్ కంపెనీల యొక్క లూటీకి వ్యతిరేకంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనం తప్ప రైతాంగ ప్రజల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మన కేంద్ర బడ్జెట్ చూసి అదే కనబడతా ఉంది. కేంద్ర బడ్జెట్లో కూడా కార్పొరేట్ కంపెనీలకి బడా పారిశ్రామికవేత్తలకి లక్షల కోట్ల రూపాయలు పన్నుల రైతులు ప్రకటించారు. మరి రైతుల మీద, కార్మికుల మీద, వ్యవసాయ కార్మికుల మీద భారాలు వేసిన పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ ఈ బడ్జెట్లో ఎరువులు పాదు పెట్టారు, ఆహార సబ్సిడీ పాదు పెట్టారు, ఉపాధి హామీ నిధులు పాదు పెట్టిన పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. అంతేకాకుండా ఈ బడ్జెట్లో అనేక భారాలు కూడా ప్రజల మీద వేసిన పరిస్థితి కూడా పన్నుల రూపంలో కూడా మధ్యతరగతి ప్రజల మీద కూడా వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల భారాలు కూడా వేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టే పద్ధతిలోనే ఈ బడ్జెట్ ఉన్నది. కాబట్టి కార్పొరేట్ అనుకూల ఈ బడ్జెట్ నిరసించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది, ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్రం మోడీ ప్రభుత్వం రైతాంగానికి లిఖితపూర్వకంగా అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి. అట్లాగే రుణ విమోచన చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల యొక్క రుణాల్ని పూర్తిగా ఒక దఫా మాఫీ చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మోటార్లు మీటర్లు పెట్టే ప్రక్రియని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పంటలు నష్టమైన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చే విధంగా కేటాయింపులు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఢిల్లీ రైతు ఉద్యమంలో అమలు లేని కుటుంబాలకి ఇవాళ ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. వారి స్మారకార్థం ఒక భవనాన్ని, ఒక స్మారకార్థాన్ని నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి రేపు ఎల్లుండి జరుగుతున్న నిరసనల్ని, ఆగస్టు 9వ తారీఖున జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రైతాంగం, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ యొక్క రైతుల్ని అన్యాయం చేస్తుంది. అదే సందర్భంలో 2020 చేసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ బిల్లు ఏదో ఉందో ఆ బిల్లును ఉపసారుతో చెప్పని ఇంతవరకు ఉపసారించలేదు. దాన్ని ఉపసారించమని వాడటం జరుగుతుంది. ఆ విధంగా వీటి మీద ఆగస్టు 9న కిట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో 44 కార్మికేటర్లని 4 కోట్లుగా మార్చిన ప్రభుత్వం దాన్ని 4 కోట్లు రద్దు చేయడం కోసం ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి పరిరక్షణ కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిధుల కేటాయింపులో అలసత్వ వహిస్తూ దాన్ని పరీక్షించడం కోసం ప్రభుత్వ రంగాలు కొనసాగుతామని స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అదేవిధంగా మన బడ్జెట్లో మన యువజన ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. మన రాష్ట్ర విభజన సందర్భంగా ఏమైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదా కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అలాగే ఏవైతే మనకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిరవసర సమస్య పరిష్కారానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఏమవకుండా కేవలం అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా అప్పు రూపాన ఇస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు విషయం. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏతావాత మళ్ళా అన్యాయం చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని, రైతులకి, కార్మికులు, వ్యవసాయ కార్మికుల అన్యాయాన్ని నిరసిస్తూ రేపు ఎల్లుండ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా బడ్జెట్ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు 28వ తారీఖు ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి ఏలూరు వస్తమాన్ సెంటర్ పొడిసిన విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కోరుతున్నాం. అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయ కార్మికులకు సంబంధించిన ఎవరైతే జాబ్ కట్టున్నారో వాళ్ళకి సంబంధించి ఉపాధి హామీ పథకం ఖచ్చితంగా అమలు చేయాలని, సంవత్సరాలు 4 రోజులు 10 దినాలు, రోజుకు 600 ఇవ్వాలంటే 2,86,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేయాలి. కానీ కేవలం 86,000 కోట్లనే బడ్జెట్లో ప్రతిపాదన పెట్టడం చాలా సిగ్గుచేటు. దాన్ని తక్షణమే ఆ బడ్జెట్ని రివైజ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాలతో పాటు ఈ ఆగస్టు 9 జరిగే కిట్ కార్పొరేట్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజానికి కూడా పాల్గొని చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్కేఎం ఆధ్వర్యంలో ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు సమస్యల మీద, ఈ బడ్జెట్ యొక్క రైతుల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇలా రైతు సమస్యలు కానీ, రైతులు కూలీల గురించి కానీ మాట్లాడినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్. ఆ బడ్జెట్లో మరి సామాన్యుల గురించి, మధ్యతరగతి వాళ్ళని కూడా పూర్తిగా వదిలేసి ఓన్లీ కార్పొరేట్ రంగానికి ఒత్తాసు పలుకుతుమే తప్ప ఇవాళ మామూలు ప్రజల్ని ఆదుకోలేనటువంటి ఈ బడ్జెట్ గురించి ప్రజలందరూ కూడా ఎంతో నిర్ఘాంతపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
వెల్కమ్ బ్యాక్. సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటితో ముగియనున్న సందర్భంగా ఎప్పటి నుండో సభ్యత్వం ఉన్న కార్యకర్తలు రెన్యువల్ చేయించుకుని పార్టీ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు సభ్యత్వంగా తీసుకుని పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు వారధి అవుదామని 4వ వార్డు కౌన్సిలర్ వల్వల్ తాతాజీ సభ్యత్వ కన్వీనర్ చింతల నాని తెలిపారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తిరుమల శెట్టి రవి, కంకిపాటి శ్రీను, సాయి కార్తికేయ, తియ్యల అప్పారావు, ప్రగడ ధర్మేంద్ర, షేక్ జానీ పాల్గొన్నారు. మొన్న 18వ తారీఖున మన జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. రేపటితోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. దయచేసి మరొకసారి చేసుకున్న విన్నపం ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సంకల్పంతో కార్యకర్తలకి న్యాయం జరగాలి. రేపొద్దున్న కార్యకర్తలకి ఏమైనా ప్రమాదవశాత్తు ఎలాంటి ప్రమాదం జరిగినా వాళ్ళకి ప్రమాద బీమా కింద ఈ సభ్యత్వ రుసుం ద్వారా 5 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల శ్రేయస్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఉందంటే పార్టీ, అది జనసేన పార్టీ ఉన్నందుకు మనం అందరూ ఆనందపడదాం. మరీ ముఖ్యంగా నేను చెప్పేది అంటే, ఇదివరకు చేసుకున్న సభ్యులందరూ కూడా కంపల్సరీగా రెన్యువల్ చేసుకోండి. ఎందుకంటే రేపొద్దున్న పార్టీలో మన వ్యక్తిత్వం కానీ మన సీనియారిటీ కానీ ఆ సభ్యత్వం బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రెన్యువల్ చేయించుకుని, అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరినీ జనసైనికులుగా మార్చి పార్టీకి అండగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ అవకాశం రేపటితో మనకి ముగుస్తుంది. దానివల్ల ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జన సైనికుడు అందరికీ చెప్పి మన పార్టీని బలపరుస్తారని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 18 నుంచి 22వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ నమోదు కార్యక్రమంలో సభ్యత్వ నమోదు వాలంటీర్లు ఇదిగా పాల్గొంటూ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎవరైనా ఉంటే రేపు ఒక్కరోజే మనకి మిగిలి ఉంది సమయం. ఈ సమయంలో వారు వాలంటీర్లను సంప్రదించి త్వరగా మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకుని జనసేన పార్టీకి మీ మద్దతును తెలపాల్సిందిగా కోరుచున్నాం. విలీన మండలాలైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో గ్రామాలలో వరద బాధితులను రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. శనివారం దాచారం ఆరెంజర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తున్న వంగలపూడి అనిత, డాక్టర్ నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, కింజారపు అచ్చెన్నాయుడులు పాల్గొన్నారు. వరద వస్తే ముంపుకు గురవుతున్నామని ముంపు ప్రాంత ప్రజలు మంత్రులకు వివరించారు. స్వయంగా ముంపు గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు రాష్ట్ర మంత్రులుగా మేమంతా మీ గ్రామాలలో పర్యటించినట్లు తెలిపారు. మంత్రుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. గోదావరికి వరద వస్తే ఏ విధంగా గ్రామాలు మునిగిపోతాయి అనే విషయాలను గురించి జిల్లా కలెక్టర్ మంత్రులకు వివరించారు. తెలంగాణలోని మేడేపల్లి ప్రాజెక్టు కోతకు గురి కావడం వల్ల నష్టపోయిన రైతులను, గిరిజన గ్రామస్తులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరదల సమయంలో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులు చేసిన సహాయక చర్యలను గ్రామస్తులు కొనియాడారు. గతంలో వరదలు వస్తే ముఖ్యమంత్రి హెలికాప్టర్లు తిరిగారే గాని తన వద్దకు వచ్చి తాము పడుతున్న ఇబ్బందులను చూసేవారే లేరని కొంతమంది మంత్రుల వద్ద వాపోయారు. వరద ముంపు గ్రామాలలో మంత్రుల బృందం పర్యటించడంపై ముంపు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రులు అధికారులను హెచ్చరించారు. వరదలు తగ్గిన తర్వాత కుటుంబానికి 3,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సముఖంగా ఉన్నారని తెలిపారు. పునరావాస కేంద్రాలను గ్రామాలలో రోగాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు పరిరక్షించాలని వైద్య శాఖ అధికారులకు సూచించారు. ఏదైనా అవసరమైతే సమన్వయంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. ముంపు గ్రామాల వద్దకు వెళ్లిన మంత్రుల బృందానికి అడుగడుగునా గిరిజనులు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ బయో టాయిలెట్స్ ఏదైతే ఇప్పుడు పెడుతున్నారో ఆ బయో టాయిలెట్స్ ఖర్చుతోనే వీళ్ళకి ఇక్కడ నియర్ బై గవర్నమెంట్ సైట్ ఏదైనా ఉంటే కనుక కలెక్టర్ గారికి చెప్పి గ్రూప్ ఆఫ్ టాయిలెట్స్ కట్టేస్తే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాదండి, జనరల్ గా ఫర్దర్ గా కూడా ఇప్పుడు మళ్ళీ చేసుకుని ఫర్దర్ రెగ్యులర్ గా ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ సోర్స్ ఉంటే కొంచెం ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏమా నిజమే కదా? కాబట్టి అది కట్టించే ఏర్పాటు కూడా మేము చేయిస్తాం. ప్రతి సంవత్సరం వచ్చే ఇబ్బంది కాబట్టి వాళ్ళకి పర్మనెంట్ గా చేసే పరిస్థితి తీసుకోండి. ఒకసారి పర్టికులర్ గా ఇందాక చెప్పారు, మన మంత్రి గారు అని చెప్పారు. అందుకే ఒక్క పాయింట్ చెప్దామని నేను మైక్ తీసుకున్నాను. నిర్వాసితులతో మాట్లాడండి. ఇంతవరకు మనం ఏం చేశాం, ఇంకా ఏదైనా అవసరం ఉంటే, ఇంకా ఏదైనా సరే సహాయం కావాలంటే అందించడానికి కూడా మనం వెనకాడొద్దు. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అని చెప్పి మంత్రులందరినీ కూడా ఇక్కడ పంపించారు. చాలా సంతోషం. 6 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు. అన్ని వసతులు కూడా జిల్లా యంత్రాంగం మీకు సమకూరుస్తుంది. ఇంకా వరద పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏవైతే మీరు చిన్నవి టాయిలెట్స్ ఇంకా సరిపోవడం లేదని చెప్పారు, ఇమీడియట్ గా ఏర్పాటు చేయమని చెప్పాం. శానిటేషన్ కూడా చూస్తారు. మీకు ఇది ప్యాకేజ్ కూడా ఇస్తాం. మీరంతా బాగుంది, వరద తగ్గింది, మేము గ్రామాలు వెళ్ళిపోతామంటే ఒక్కొక్క కుటుంబానికి 3,000 రూపాయలు క్యాష్
మీకు ఇచ్చి క్షేమంగా మీ ఇంటికి పంపించే వరకు మీ యోగక్షేమాలు మీ బాగోగులు చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం అందరి మీద ఉంది. మీకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది నిర్వాసితులు కాలనీలు. అప్పుడు చంద్రబాబు నాయకత్వంలోనే ఈ కాలనీస్ అన్ని కూడా కట్టాం. 5 సంవత్సరాలు అయింది. అసలు ఈ కాలనీలోకి వచ్చిన ఆఫీసర్ లేరు. ఈ కాలనీలు ఏ విధంగా ఉన్నాయో చూసే పరిస్థితి లేదు. చాలా మంది ముఖ్యమంత్రి అయితే ఒకసారి మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చాలా పెద్ద వరదలు వచ్చాయి, చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు రాత్రింబవళ్ళు తిరిగి మీ అందరికీ ధైర్యాన్ని ఇచ్చి రేపు అధికారంలోకి వస్తుంది, అన్ని విధాలా మీకు సహాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి ఆదరా బాదరగా హెలికాప్టర్లో వచ్చి మీతో సమావేశం అయ్యారు. అన్ని సమస్యలు పరిష్కరించేస్తామని చెప్పారు. నిర్వాసితులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ఆ మాటగానే నిలిపేది తప్ప ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు. నిన్న మీ అందరి ఆదరాభిమానాలతో మీ అందరూ కూడా అభిమానించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. 45 రోజులైంది. ఈ 45 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్ష చేస్తున్నాం. సమీక్ష చేస్తే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయింది, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఇంత దారుణంగా ఈ రాష్ట్రానికి నష్టపరిచినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలేము. అందుకే కష్టపడి పనిచేద్దాం. రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి సమస్యలన్నీ పరిష్కరిద్దాం. ఘనంగా తప్పట్ల రూపంలో కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇదివరకు గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అంటే ఎమ్మెల్యే కూడా వచ్చి చూడలేదు సార్. 3 సంవత్సరాల వర్షం గోదావరి వచ్చి ఎమ్మెల్యే వచ్చారు, ఎవరు చూడలేదు, పట్టించుకుని మాటలు లేదు. ఏదో అన్నం భోజనాలు పెట్టేవాళ్ళు, ఏదో రేషన్ ఇచ్చేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. అప్పుడు కూడా మనమే చేసాం సార్. ఎక్కడి నుంచి వచ్చి చింతమనేని ప్రభాకర్ గారు ఎన్నో వేల లీటర్లు పాలు కూరగాయలన్నీ పంపించారు. ఎప్పుడున్నా టీడీపీ నాయకులు ఇక్కడ ఎప్పుడు కూడా మన టీడీపీ నాయకులందరూ కూడా చాలా యాక్టివ్ గా పనిచేసి వరదల్లో చిక్కున్న వరదల నిర్వాసితులందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు సార్. ఆ విధంగా ఈ సంవత్సరం అయితే మనం ఏం లేకండే మన కలెక్టర్ గారు అయితే వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. అంటే ఆ విధంగా చేశారు. గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ సాధక బాధలు, కష్టాలు, ఇబ్బందులు కూడా తెలుసుకొని ఈ రోజు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మీకు ఏదైతే సాయం అందిస్తున్నారో అంటే ఏదైతే ప్రతి కుటుంబానికి కూడా 25 కేజీల బియ్యం, అదేవిధంగా కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, బంగాళదుంపలు, అదే ఉల్లిపాయలు, ఇటువంటి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా సక్రమంగా మీకు అందుతున్నాయా లేదా, మీకు భోజన వసతి అంతా కూడా సక్రమంగా రుచికరంగా ఉంటుందా లేదా, అదేవిధంగా టాయిలెట్స్ కానీ తాగునీరు సమస్యలు వంటి ఏవైతే ఉన్నాయి, అదేవిధంగా శానిటేషన్ సమస్య ఎట్లా ఉంది, ఇవన్నిటి కూడా క్షేత్రస్థాయిగా పరిశీలించమని, అదేవిధంగా ఏదైతే మీకు ఇంకా ఇతరత్రా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి కూడా తగినటువంటి సూచనలు ఆ ప్రభుత్వానికి అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో 53 అడుగులకు గోదావరి చేరుకోవడంతో గోదావరి నది వెంబడి ఉండే ఆలయాలు వరద ప్రభావానికి గురయ్యాయి. గండిపోచమ్మ తల్లి ఆలయం శిఖరం వరకు గోదావరి చేరుకుంది. అదేవిధంగా పట్టిసీమ వద్ద గోదావరి గర్భంలో వెంచేసి ఉన్న వీరభద్రేశ్వర స్వామి ఆలయం పై వరకు గోదావరి చేరుకుంది. దిగువకు గోదావరి ఉగ్ర రూపంతో పర్వాలు తొక్కుతోంది. గోదావరి నదిలోనూ పరిసర ప్రాంత కాలువల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మత్స్యకార వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ముంపు గ్రామాలలో పర్యటించిన రాష్ట్ర మంత్రుల బృందం, వరద బాధితులను పరామర్శించిన మంత్రులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన సభ్యులు. జంగారెడ్డిగూడెంలో జోరుగా సాగుతున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదులకు ఈ నెల 28వ తేదీ ఆఖరి అంటున్న జనసేన నాయకులు వలవల తాతాజీ, చింతల నాని. ఫిట్స్ వచ్చి తీవ్ర గాయాలైన వ్యక్తికి సకాలంలో చికిత్స అందించిన శ్రీనివాసపురం ఏఎన్ఎం జియో హాత్వే సిటీ న్యూస్ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం.
కార్గిల్ అమరవీరుల 25వ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఆర్మీ ఉద్యోగులు. ర్యాలీని ప్రారంభించిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.